brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలేపై స్పెషల్ సిఎస్ జయేష్ రంజన్ ఎలాంటి వివరాలు వెల్లడించారో మా కరెస్పాండెంట్ శ్రవణ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బిగ్ డే ఫైనల్ డే వాట్ ఆర్ ద స్పెషల్ అరేంజ్మెంట్స్ అండి? సో కాంటెస్టెంట్స్ దృష్టితో చూస్తే ఇది చాలా వాళ్ళకి లైఫ్ చేంజింగ్ మూమెంట్ అనేది. సో దాంట్లో చాలామందికి విషయాలు తెలపాలి. ఒకటి ఏముంది అంటే గత సుమారు ఒక 5 days నుంచి వాళ్ళ ఇంటర్నల్ కాంపిటీషన్స్ నడుస్తున్నాయి. అండ్ ఆ ఇంటర్నల్ కాంపిటీషన్స్ ఒక క్వార్టర్ ఫైనల్ స్టేజ్కి వచ్చినాయి. సో 109 మంది పార్టిసిపెంట్స్లో 40 మంది ఈ క్వార్టర్ ఫైనల్స్ వరకు క్వాలిఫై అయ్యారు. అండ్ తదుపరి పోటీ ఆ 40 మంది మధ్యలోనే ఉంటుంది. వాళ్ళు సెమీఫైనల్స్, ఫైనల్స్ అవన్నీ స్టేజ్ మీద నుంచి వాళ్ళు పోటీ పడతారు. అండ్ ఫైనల్లో ఎవరో 8 మెంబర్స్ చివరిలో మిగులుతారు. మన అందరికీ కొంతవరకు అవగాహన ఉంటుంది. జడ్జెస్ అప్పుడు రంగంలో దిగుతారు. వాళ్ళ బయట నుంచి పిలిచిన జడ్జెస్. ఇప్పటి వరకు జరిగిన పోటీ వాళ్ళ ఇంటర్నల్ జడ్జెస్ ద్వారానే జరిగింది. బయట నుంచి వచ్చిన జడ్జెస్ కూడా రంగంలో దిగి ఆ ఫైనల్ 8 మెంబర్స్ని కొంత ప్రశ్నించడం, వాళ్ళ వీడియోస్ చూసి వాళ్ళ మీద ఒక రకంగా ఆలోచనకి రావడం అండ్ చివరిలో వాళ్ళకి ర్యాంక్ ఇవ్వడం. సో 9:15 ఆ టైంకి ఈ కార్యక్రమం 6 గంటలకి స్టార్ట్ అవుతుంది. అండ్ 6 నుంచి 9 క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్ అవి అని జరుగుతాయి. అండ్ 9:15కి కరెక్ట్గా మిస్ వరల్డ్ కొత్త 2025 ఎవరు అనే వెల్లడించడం జరుగుతుంది. సో 3 ప్రముఖులు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు, తర్వాత మిస్ వరల్డ్ అధినేత జూలియా మార్లే గారు, అండ్ ఇప్పుడు ఎవరో మిస్ వరల్డ్ ఉన్నారు 2024 విజేత చెక్ రిపబ్లిక్కి చెందిన క్రిస్టీనా అనే ఒక ఆవిడ ఉంది. సో క్రిస్టీనా ప్లస్ గౌరవ్ సీఎం గారు, గౌరవ్ జూలియా మార్లే, వాళ్ళు 3 కొత్త ఆవిడకి కిరీటం ఇస్తారు. ప్లస్ మిస్ వరల్డ్తో పాటు ఒక 5 ఖండాలకి చెందిన కాంటినెంటల్ విన్నర్స్ కూడా ఉంటారు. వాళ్ళు కూడా గత 10 రోజుల నుంచి వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద కూడా మార్కింగ్స్ అవన్నీ జరుగుతున్నాయి. సో మొత్తం 6 ఆ రోజు సెలెక్ట్ అవుతారు. ఇది కార్యక్రమం మిస్ వరల్డ్ ఫైనల్స్ హైటెక్స్ ఆవరణలో జరుగుతూ ఉంది. అక్కడ హాల్ దానికి 3500 కెపాసిటీ ఉంది. 3500లో 1000 మంది కామన్ పర్సన్సే ఉంటారు. సో ఈ కార్యక్రమాన్ని మేము చాలా ఇంక్లూజివ్గా చేస్తున్నాము అనే దానికి ఇది ఒక నిదర్శనం. డు యూ థింక్ ఇండియాకి ఎంత స్కోప్ ఉందని మీకు అనిపిస్తూ ఉంది? అంటే ఎవరో విన్ అవుతారు అది ఎగ్జాక్ట్గా ఎవరో చెప్పలేరు. ఎందుకంటే మిగతా వాళ్ళలో కూడా చాలా టాలెంట్ ఉంది. బట్ ఆమె ఒకవేళ ప్రత్యేకంగా విన్ అవ్వకపోయినా ఖచ్చితంగా ఆమెకి మంచి భవిష్యత్తు ఉంటుంది. యా, సో ఇది ఓవరాల్గా పరిస్థితి. ఇట్స్ ఎ బిగ్ డే. ఖచ్చితంగా 125 పైగా దేశాలు ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. మిస్ వరల్డ్ ఎవరు అనేది సుమారు 9:15 గంటల ప్రాంతంలో అనౌన్స్ చేయబోతున్నారు. ప్రభుత్వం కూడా చాలా గ్రేట్ అరేంజ్మెంట్స్ దీనికోసం చేసింది. విత్ కెమెరా పర్సన్ రంగతో శ్రవణ్, TV9 హైదరాబాద్.